హలో మామ, పొద్దున్నే అయితే బయలుదేరిపోయా మామ షోరూమ్కి. రెడీ అయ్యా, ఫుల్ రెడీ అయిపోయితే బయలుదేరిపోయా. ఈ చలి వల్ల అసలు పొద్దున్నే 9 అయినా ఎవరు లేడు మా అందులో. చలి వల్ల అయితే అసలు ఎవ్వరు బయటికి రావట్లేదు. ఇప్పుడు కూడా లేదు, నాకైతే అసలు లెగవాలనిపిలా. బట్ లేచా, వెళ్ళాలి కదా, సో లేచా. ఎన్నో అసలు ఈ చలి రోజు రోజుకి పెరుగుతుందిలే, కానీ కొద్దిగా తగ్గిద్దే అసలు పెరుగుతుంది ఇంకా. అమ్మో, మామూలు చలి కాదు. సో అలాగ అలా లేచి రెడీ అయ్యి బయలుదేరా. మామూలు చలి కాదు, స్వెటర్లు వేసుకున్నా వేస్టే. సరే షోరూమ్కి అయితే వెళ్దాం మామ. ఇంకా మా షోరూంలో అయితే వచ్చేసాము. మనమైతే యూనిఫామ్ వేసుకోండి, ఎందుకంటే సేఫ్టీ షూస్. సో నేను రాత్రి ఇక్కడ చేసిన బండి అయితే డెలివరీ అయిపోయింది. సో ఇప్పుడైతే ఏం బండ్లు లేవు. ఇప్పటికీ మా ఫ్రెండ్ నిన్న రేడియేటర్ అయితే కొత్తది ఇస్తున్నాడు, అయిపోయింది వర్క్. సీట్లు డోమ్లు అయితే వేయాలి. సో అయిపోయింది వర్క్ ఇవాళ. మనల్ని అయితే యౌదాకి గేర్ బాక్స్ నుంచి క్లచ్ ప్లేట్లు కొత్త వేయమన్నారు. సో మనం అయితే హెల్మెట్ వేసుకున్నాం. ఇదేమో మనకేమో బండి అసలుకే హైట్ తక్కువ. చూడండి, బండి అసలుకే హైట్ తక్కువ. దీన్ని వేసుకొని మన లోపలికి వెళ్ళాలి. అదేమో హైట్ పట్టదు, తలకాయ కొట్టుకుంటూ ఉండాలి మాటికి. సో మనకైతే ఇప్పుడు గేర్ బాక్స్ అయితే తీయాలా, చాలా టైం పట్టింది. సో ఇప్పటికైతే నేను వీడియో అయితే ఆపేసి తీసిన తర్వాత అయితే చూపిస్తాము, ఓకేనా. ఆల్మోస్ట్ యోధా బండి అయితే ఆల్మోస్ట్ ఎవరు చేయరు, మరి నాలా ఫ్రెషర్ అయితే. సో ఎలాగోలా ఆల్మోస్ట్ అయిపోయింది. గేర్ బాక్స్ ఒకటి దించేస్తే మాత్రం అది దించేసి కొత్త క్లచ్ ప్లేట్ అయితే వేయడమే. నా తలకాయ చూడండి ఎలా తయారైంది. లోపల అసలు దూరడానికి కూడా లేదు. బట్ ఎలాగోలా వెళ్ళి వెళ్ళండి మొత్తం అయితే తీసా. సైలెన్సర్ అయితే తీసా, క్రాస్ తీసి గేర్ బాక్స్ బెడ్ మొత్తం అయితే తీసాము. సో నెక్స్ట్ వచ్చేసి గేర్ బాక్స్ దించేసి కొత్త క్లచ్ ప్లేట్ అయితే వేయాలి. సో అన్నం టైం ఏమైతే అయిపోయింది. నేను ఒక్కడనే కాదు ఇవాళ మొత్తం ఆల్మోస్ట్ ఇదే చేసేది. నేను ఒక్కడనేగా, మేస్త్రి ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళి అడిగి చేసేయడమే. బావా అన్నం ఏమైంది, వెళ్ళిపోదాం మనం. హాయిగా అన్నం తిని మళ్ళీ వద్దాం. వచ్చి మా ప్రతి షోరూంలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, చిత్ర పనులు చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే వాళ్ళకి బయటికి వెళ్తారు. వాళ్ళు ఏదో పిలిచారు, బట్ వెళ్దాం. మధ్యాహ్నం నుంచి అన్నం టైం అయింది. సర్లే నంచుకోవడానికి తెచ్చుకుందాం అని వచ్చారు. ఈ కొడుకులు అయితే నన్ను టోల్ గేట్ అయితే తీసుకొని వచ్చేసారు మావ. ఇక్కడ దాకా వెళ్ళొద్దామని. ఇక్కడ దాకా వెళ్ళొద్దామని చెప్పి టోల్ గేట్ అయితే తీసుకొని వచ్చేసారు. టోల్ గేట్ తీసుకొచ్చా. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళిన తర్వాత ముగ్గురు ఉంటుంది ఏదో వేస్తారు. మా వచ్చేసాము ట్రైన్ నుంచి. అయితే 1:40 అయిపోయింది ఇవాళ. తినాలా అందరూ. వాళ్ళైతే వస్తున్నారు. ఇంకా ఇప్పుడు వీడైతే ఉన్నాడు. తినేసి మళ్ళీ ఆ బండి కింద దూరాల. సరే అన్న ఇది తినేస్తాము. మధ్యాహ్నం నుంచి అయితే డైరెక్ట్ బండి కిందకైతే వచ్చేసాము. సో ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఈ కేబుల్స్ ఇది తీసేస్తే రౌండ్ బోర్డులు కొట్టేసినాము గేర్ బాక్స్. సో తర్వాత అయితే గేర్ బాక్స్ ప్లస్ ప్లేట్లు మొత్తం వేసి గేర్ బాక్స్ ఎక్కిచ్చేసి పవర్ స్టీరింగ్ గేర్ సిలిండర్ ఏదో ఉంది, బట్ అది కూడా వేయాలా. అది కూడా ఏమన్నారు మొత్తం ఆయిల్ అయిపోయింది.
సరే కానివ్వండి ఇంకా. సో మామ ఇవాళ అయితే సావే నాకు అది అర్థమైపోయింది అసలు. ఒక మొత్తం ఆయిల్ ఎలాగో అలా గేర్ బాక్స్ అయితే దించేసా మామ. దాని ముఖం చూస్తుంటేనే డేంజర్ ఉంది. మా అమ్మ పొద్దున్న స్టార్ట్ చేసి ఇప్పటికైంది 5 అవుతుంది టైము. సో ఫస్ట్ సారిగా నేను ఒక్కటే చేయను, అందుకే అలా అనుకుంటా. మా ఫ్రెండ్స్ కూడా కొద్దిగా హెల్ప్ చేశారు అందుకే. సో మామ ఇంకా క్లచ్ బెల్ట్ తీయాలా చూద్దాం, మా మేస్త్రిని పిలుస్తాయి. మా ఒక బండికి అయితే క్లచ్ బెల్ట్ మొత్తం అయితే దింపేసాము. సో ఇప్పుడు ఒక బండికి అయితే బాడీ అయితే ఎక్కిస్తున్నారు. ఎందుకు మనం కూడా చెయ్యేద్దాం, మళ్ళీ మన మీదకి వస్తారు ఫోన్ చేస్తున్నారు. మా లోడ్ బాడీ అయితే క్రేన్తో ఎక్కిచ్చేసాం. మనదైతే ఉంది, మన వర్క్ అయితే ఇంకా మిగిలింది మామ. ఏదైతే ఇవాళ అయితే అవ్వదు, 6 అయిపోయింది టైము. గేర్ బాక్స్ క్లచ్ ప్లేట్ మొత్తం అయితే దింపేసాము. క్లచ్ ప్లేట్ ఫింగర్ ఆడింది, గేర్ బాక్స్ సో మొత్తం అయితే తీసా. కొత్త సామాన్లు అయితే తీసుకొని వేయాలి మామ. టైం అయితే పట్టింది, బట్ ఇవాళ అయితే వేయను. నాకు తెలిసి ఆల్మోస్ట్ క్లచ్ ప్లేట్ ఎక్కించి వదిలేస్తా. సో రేపు పొద్దున అయితే మిగతా వర్క్ అయితే పూర్తి చేస్తాం మామ. సో మామ ఇవాళ వర్క్ అయితే పూర్తయింది మామ. మనం అయితే ఇంటికి బయలుదేరుతున్నాం ఇవాళ. సో అదిగోండి, ఇదే మనం చేసిన కటారా బండి, ఇదే మనం చేసిన కటారా బండి. సో మామ టచ్ ప్లేట్లు మొత్తం అయితే తీసుకున్నాం. ఈడ హెల్ప్ చేసింది మనకు ఎక్కువ, ఈడనే అదిగండి ఆయన. ఇద్దరు బాగా హెల్ప్ చేశారు మామ, తొందరగా పూర్తయింది. అంటే నాకు రంది చెప్పా, కొంచెం ఎలా చేయాలో చెప్పారు, కొంచెం హెల్ప్ కూడా చేశారు, అయిపోయింది. సో రేపు పొద్దున నాకు ఇస్తే మాత్రం ఆల్మోస్ట్ తొందరగా ఫినిష్ చేయాలి.